వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం. ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డ దుండగుడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బస్తీ వాసుల ఆందోళన. మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సినీ ఫకీలో చోరీ. బంగారం స్థానంలో నకిలీ బంగారం నగలు ఉంచి షాపు యజమానిని బురిడి కొట్టించిన మహిళలు. ఏపీలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక నుంచి సచివాలయంలో కూడా విద్యుత్ కి సంబంధించిన ఫిర్యాదు చేయొచ్చని వెల్లడి. డీటెయిల్స్ చూసే రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 నంబర్ 6 చౌనీలో కత్తులతో దాడులు జరిగాయి. ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తిపై కృపాల్ సింగ్ అనే వ్యక్తి కత్తితో కడుపులో పొడిచి పారిపోయాడు. పోలీసులకు వెంటనే సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉద్దమ్ సింగ్, కృపాల్ సింగ్ ఇద్దరి మధ్యలో డబ్బుల వ్యవహారం ఉంది. ఉద్దమ్ సింగ్ కి కృపాల్ సింగ్ డబ్బులు ఇవ్వవలసి ఉండటంతో తన దగ్గరకు వెళ్లి అడిగేసరికి ఒక్కసారిగా కత్తితో ఉద్దమ్ సింగ్ పై కృపాల్ సింగ్ దాడికి పాల్పడి పారిపోయాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పనేది ఆన్సర్ కాదు కదా మనకు కావాల్సింది. ప్లీజ్ మనకు చెప్తే మా దగ్గర డాక్టర్లు లేరు, మా దగ్గర బెడ్స్ షార్టేజ్, డాక్టర్లు షార్టేజ్, నర్సుల వల్ల కాదు. అరే అజంప్షన్స్ మీద పనిచేస్తున్నారన్న, ఇట్లా అవుతుంది అని మేము అనుకోలే. ల్యాబ్ లేదు, ఏం లేదు, కనీసం బ్లీడింగ్ అవుతుందంటే టెస్ట్లు లేదు. మాకేమో చెప్తలేరు లోపల ఏం జరుగుతుందో. లేడీస్ దగ్గర రావద్దు, ఇది కామనే ఉన్నారట. ఇట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటది, మొత్తం బ్లీడ్. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్లో డబుల్ బెడ్రూములు ఇచ్చి 16 నెలలు గడుస్తున్నా మంచినీటి సౌకర్యం కల్పించకపోవడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖాళీ బిందెలతోటి ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కమిషనర్కి, విద్యాశాఖ మంత్రికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి బయలుదేరిన కార్పొరేటర్ లీలా రవిని పోలీసులు అడ్డుకున్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది, అర్జెంటుగా బంగారు నగలు కావాలంటూ షాపు యజమానులను సదరు లేడీలు హడావిడి చేశారు. అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారు నగలు ఉంచి షాపు యజమానిని బురిడి కొట్టించారు. ఇద్దరు కిలాడీ లేడీలు బంగారు నగలను దొంగిలించి ఉడాయించిన అనంతరం నకిలీ బంగారం చూసి షాపు యజమాని షాక్ కు గురయ్యాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిలాడీ లేడీల చోరీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇక పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏం లేదు, క్లియర్ గా వీడియో చూపిస్తే వాళ్ళు పిలుతారు గట్టిగా. ఏది పోయింది మోడల్ ఏంటో ఏం అడగరాళ్ళు. నువ్వు క్లియర్ గా వీడియో చూస్తున్నావు కదా. జంప్ చేయగలరా కనపడతాయి కదా. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో పోర్టల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంకా గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్కు సంబంధించిన సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఏపీ ఎస్పీ డిసిఎల్ పరిధిలో ఇక నుంచి సచివాలయంలో కూడా విద్యుత్కి సంబంధించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇదొక నిదర్శనమని తెలియజేశారు. అధికారులు శ్రమిస్తున్నారని, మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అని చెప్పి అనేక అంశాల మీద రివ్యూ జరగడం జరిగింది. ఈ సమీక్షలో చాలా మటుకు ముందటి కంటే ఎఫెక్టివ్గా లైన్ల మేనేజ్మెంట్ కానీ, సబ్స్టేషన్లు కానీ, కొత్తగా నిర్మించే సబ్స్టేషన్ల ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ కూడా సంతృప్తికరంగా జరుగుతూ ఉన్నాయి. మే జూన్ లోపల ఇప్పుడు ఏవైతే ప్రోగ్రెస్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మా సిఎండి గారు చెప్పడం జరిగింది. మనకు ఈరోజు మనము ఎప్పుడు రివ్యూ పెట్టింది ఇప్పుడు మన హైదరాబాద్ విజయవాడలో డేట్ గుర్తుందా? ఈ మధ్య మేము మన విజయవాడలో ఒక రివ్యూ తీసుకుని ఆ రోజు అడిగితే ఏప్రిల్లో తీసుకోవడం జరిగింది. ఆ రోజు గత సంవత్సరంలో 213 MOUలు కన్జ్యూమ్ అయితే ఆ రోజు చూసిన దాని ప్రకారం 263.3 MOUలు ఇస్తా ఉన్నాం. అది కూడా ఎవర్ టైం హై అని చెప్పి చెప్పబడింది. మరి అంతగా 1/3 to 2/3 ముందుంటే 1/3 మళ్ళా పెరిగింది. పెరిగేదే కాకుండా 24 గంటలు నిరంతరం విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది సాధ్యమవుతూ ఉంది. ఇది అభివృద్ధి సూచికకు ఒక మచ్చుతొడుకని చెప్పగలను. ఎందుకంటే అన్ని ఇండస్ట్రీస్ కూడా 3 షిఫ్ట్లు రన్ అయితేనే మనకు ఇంత మ్యాక్సిమం కెపాసిటీ విద్యుత్తును వినియోగిస్తారు. మరి ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ ఉంటే మన ఎకానమీ కూడా గ్రోత్ ఉంటుంది, జిఎస్డిపి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా మా శాఖ, ఇంధన శాఖ ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.
మరి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే నిరంతరం మనం బాధ్యతాయుతంగా ఇలాంటి సమీక్షలు చేస్తూ మా అధికారులకు తగిన సూచనలు ఇస్తూ వారి సలహాలు కూడా తీసుకొని వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తూ చేస్తే ఇంకా ఎక్కువగా మనం ఎఫెక్టివ్గా ఈ శాఖను మేనేజ్ చేయొచ్చనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి డిస్కమ్ వైజ్ రివ్యూలు ఈరోజే ప్రారంభించబడింది. చాలా సంతోషం. మరి ఈరోజు ఇంకా కొత్తగా ఒక యాప్ను కూడా గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ యాప్ వల్ల రైతులకు అక్కడ ఏది ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ గ్రామ సచివాలయాల్లో వాట్సాప్ ఉంది, 1912 నంబర్ ఉంది, యాప్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. కానీ ఎక్స్క్లూజివ్గా ఈరోజు రైతులకు వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్ఫార్మ్ చేయడము, లేదా పవర్ కట్ అయినప్పుడు, లేకపోతే లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించేదానికి ఇంతకుముందు మేము చేస్తామన్న సేవలు 42 సేవలు ఇంతకుముందు గ్రామ సచివాలయంలో రైతులకు అక్కడ కన్జ్యూమర్స్కి అందరికీ కూడా అందిస్తా ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు అదనంగా 12 సేవలు ఇవ్వడం జరుగుతోంది. మరి ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుంది. సత్వరమే అక్కడ ఉన్న లైన్మెన్ కానీ, ఏఈ కానీ, డిఈ కానీ, లేకపోతే ఈఈ లెవెల్లో కానీ ఇవన్నీ కూడా అందరికీ కూడా మెసేజ్ పోతుంది కాబట్టి తప్పకుండా వారు అటెండ్ అయ్యి దీన్ని సమర్థవంతంగా అక్కడ పనిచేయడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు యాప్ ఓపెన్ చేస్తా ఉన్నాం. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో 67వ జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ ప్రైవేటు కళాశాల లెక్చరర్ రవి మృతి చెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుత్తి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన రవి మరొకరు ద్విచక్ర వాహనంపై గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు నందు ఉన్నటువంటి ఒక ప్రైవేటు కళాశాలకు బయలుదేరారు. అయితే కొత్తపేట గ్రామ సమీపంలో డీజిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లెక్చరర్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్ది గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంటర్లో ఫెయిల్ అయినందున ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని అనంతపురం నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుందన్నారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పెద్దపాలపర్రు గ్రామంలో టీడీపీ నాయకులు గ్రామ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీసుకువచ్చిన నిధుల గురించి తెలియదా అని ప్రశ్నించారు. నియోజకవర్గం 4 మండలాల్లో ప్రత్యేక బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారని తెలిపారు. ఇది మీకు కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నదో కూడా మీరు అందరూ తెలుసుకోండి. అంతేకాదు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి 79 మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాము. అట్లాగే పత్తిపాడు నుంచి పెద్దపాలపరికి అక్కడి నుంచి ఇక్కడ ప్రజలు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడేవాడు. సరైన రోడ్డు ఉండేది కాదు. వాళ్ళు నైట్ వెళ్ళాలన్నా భయంగానే ఉండేది. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు. అటువంటిది మా గవర్నమెంట్ వచ్చినాక వెంటనే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే వెంటనే అక్కడికి ఆ రోడ్డు మొత్తానికి 25 లక్షలతో శాంక్షన్ చేయించి వెంటనే రోడ్డు వేయించారు. ఈ రోజు మరి గిర్రన్న ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నారు. మరి అది కూడా వాళ్ళకి కంటికి కనిపించలేదంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు ఈ 3 సంవత్సరాలకు మరి కొత్తవి పెన్షన్లు 75 మందికి వచ్చాయి. పెద్దపాలపర్రు గ్రామంలోనే 75 మందికి కొత్తగా పెన్షన్లు వచ్చాయి. మా గవర్నమెంట్ వచ్చినాక అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా కానివ్వండి, ఆసరా కానివ్వండి, మొత్తం కలిపి మొత్తం 8 కోట్లు ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు అందినాయి. అంతేకాదు ఎస్సీ శ్మశానం మహర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ నగరం 9వ డివిజన్లోని గుడారిగంట సగర్ల రామాలయం వద్ద ఉన్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి కాకినాడ ఎంపీ వంగ గీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ పట్టణ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సగర సంఘం ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహర్షి భగీరథుని సంకల్పం, బలం, పట్టుదల ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, పవిత్ర గంగను దివి నుంచి భూమికి తీసుకొచ్చిన మహర్షి భగీరథుని దీక్షా దక్షతను ఈ సందర్భంగా ఎంపీ, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు. అంటే అంత పట్టుదలతో ఆ రోజు ఆయన వర్షాలు కురిపించినటువంటి వ్యక్తి ఆయన, అంత మహర్షి. అటువంటి మహర్షి జయంతిని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ అధికారులతో చేయాలని చెప్పడం ఈరోజు మన బీసీ కార్పొరేషన్ మన పీడీ గారు కూడా రావడం జరిగింది, మేడం గారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక రకంగా ప్రభుత్వం 3 సంవత్సరాలు జీవిస్తున్న ఈ సంవత్సరం మనం ఘనంగా జరుపుకుంటున్నాం. రాబోయే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలి. మన దాంట్లో సగర కమ్యూనిటీలో శ్రమ ఓడ్చి కష్టపడి పనిచేసే చాలా మంది ఉన్నారు మన పెద్దలు. అంటే ఈ మధ్యకాలంలో జేసీబీలు పుట్లలు వస్తున్న స్వతం జరుగుతుంది. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితం నేను చెరువులు తవ్వి మనతో చెరువులు తవ్వించి చెరువులు పండించాను. రియల్ చెరువులు కష్టం చూస్తే అసలు వాళ్ళ వెన్నుకోసం ఎంత బలంగా ఉంటుందని అర్థం. అంటే అంత బలంగా ఉంటూ ఆడవాళ్ళతో సహా ఎంతో కష్టపడి ఎండనక వానకుండా పనిచేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర. అటువంటి వాళ్ళకి మనం వచ్చే సంవత్సరం సన్మానం చేసుకోవాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇరికించారని, ఒకవేళ అరెస్ట్ అయినా కడిగిన ముత్యంలా బెయిల్పై బయటకు వస్తారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదు, అరెస్ట్ అయినా ఆయన బెయిల్పై బయటకు వస్తారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు అని తెలిపారు. అవినాష్ ను కేసులో
ఇరికించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి హత్య చేశారని రుజువైతే ఇక రాజకీయాల్లో ఉండనని మాత్రమే చెప్పానని, నిందితుడిగా చేర్చితే రాజీనామా చేస్తానని చెప్పలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రొద్దుటూరు మొదలుకొని జిల్లా వరకు ప్రసాద్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తాడు, మిగతా 9 మంది జగన్ మినహాయిస్తే ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పి కొన్ని తమాషగా మాట్లాడుతున్నారు. ఎందుకు నేను రాజీనామా చేయాలా, నా సహచర ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలనో వివరణ ఇస్తే మంచిది. హత్య చేసింది ఎర్రగంగిరెడ్డి వాళ్ళు, హత్యకు కుట్ర చేసింది ఎవరు అనేది సిబిఐ అవినాష్ పేరు చెప్పలే. కాకపోతే గుండెపోటుతో మరణించినాడనే సమాచారాన్ని ప్రపంచానికి చెప్పినవాడు అవినాష్. కాబట్టి సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి నిన్ను అందుకు సంబంధించిన నేరంలో ముద్దాయిని చేయాల్సి వస్తుంది అనేది సిబిఐ యొక్క వాదన. కాబట్టి సిబిఐ యొక్క దర్యాప్తులో వారు వేసిన అనుబంధ ఛార్జ్షీటులో సాక్షులను ధ్వంసం చేయడానికి అవినాష్ ప్రయత్నం చేసినాడు అని ముద్దాయిగా కనపరిచిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మాకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే సిబిఐ విచారణలో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వారికి బలంగా ఉంది కాబట్టి, కుట్రపూరితమైన ఆలోచన మా మీద ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన అరెస్ట్ చేసి నేను రాజీనామా చేయాలన్నా? తలకాయ ఏమైనా నశించింది ఆ బుద్ధి ఏమైనా లింగారెడ్డికి? అందుకు తెలుగుదేశం వాళ్లకు నేను స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి వెనక్కి పోయి ఆ మీడియా ఛానళ్ళ ద్వారా నేను మాట్లాడిన మాటలను వింటే మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఏ న్యాయస్థానంలో అవినాష్ నేరం చేసినాడని జడ్జి గారు తీర్పునిస్తే రాచమూల శివప్రసాద్ రెడ్డి ఈ తుచ్చమైన రాజకీయాల్లో కొనసాగడు. అవినాష్ అనే వ్యక్తి నేరం చేసినాడని న్యాయస్థానంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన తర్వాత ఇక ఈ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఈ జిల్లాకు సంబంధించిన నా సహచర ఎమ్మెల్యేలు జగన్ మినహాయిస్తే అందరం రాజీనామా చేస్తామని చెప్పినాం. ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇల్లలకగానే పండగ కాదు. మీరు అనుబంధ ఛార్జ్షీట్లో అతను ముద్దాయి చేసే ప్రయత్నం చేసినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. నేర ఆరోపణను ఎదుర్కొన్న మనిషి. ఆ ఆరోపణలో నుంచి అది నిజమా అబద్ధమా అని చెప్పేది న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు తీర్పునిస్తారు. న్యాయమూర్తి గారు అవినాష్ని తప్పు చేసినాడు, హత్య చేసినాడని జడ్జిమెంట్ ఇస్తే రాచమూలు మీతో చెప్పించుకోకుండానే రాజీనామా చేస్తారు. మీతో చెప్పించుకోవాల్సిన అవసరమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం. ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డ దుండగుడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బస్తీ వాసుల ఆందోళన. మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సినీ ఫకీలో చోరీ. బంగారం స్థానంలో నకిలీ బంగారం నగలు ఉంచి షాపు యజమానిని బురిడి కొట్టించిన మహిళలు. ఏపీలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక నుంచి సచివాలయంలో కూడా విద్యుత్ కి సంబంధించిన ఫిర్యాదు చేయొచ్చని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.